హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. గోపాల్పూర్ బీచ్కి వెళ్తున్నాము. అక్కడ ఒక పార్క్ ఉందండి, బీచ్ పక్కన ఒక పార్క్ ఉంది. ఆ పార్క్ని చూడడానికి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా అయితే బోట్ రైడింగ్ అక్కడ ఉందంట. బోట్ రైడింగ్ అయితే చేద్దామని ఇంకా వెళ్తున్నామండి. మేము ఇంకా కేరళ దీది వాళ్ళు ఉన్నారు, ఇంకా తెలుగు దీది, వేరే తెలుగు దీది ఒక ఆవిడ ఉంది, పలాస వాళ్ళది. మేము ముగ్గురం అయితే కలిసి వెళ్తున్నామండి. ఇంకో తెలుగు దీది అయితే రావడం అవ్వలేదు. ఇక్కడ ఎక్కడ చూసినా సరే ఆంజనేయ స్వామి బొమ్మలు బాగా కనిపిస్తాయండి. ఎక్కడికి వెళ్ళినా సరే పార్క్ అయితే వచ్చాము. ఎంట్రన్స్ టికెట్స్ తీయాలి కదా, మా వాళ్ళు వెళ్ళి తీసుకుంటున్నారు. ఈవిడేనండి కేరళ దీది అనమాట. కేరళ దీది వచ్చి 3 months అవుతుంది, వీళ్ళు వచ్చి 3 months అవుతుంది. తెలుగు దీది వాళ్ళ ఇంటి ఎదురుగా ఉంటారు, అందుకనే మాకు పరిచయం అండి. పలాస నుండి వచ్చారు వీళ్ళైతే మాత్రం. వీళ్ళు 1.5 year అవుతుంది ఇక్కడికి వచ్చి. మాకు ముందు పరిచయం అయింది దేవియే పరిచయం అయింది, వీళ్ళది పలాస. నెక్స్ట్ మా పిల్లలు ఎందుకంటే పార్క్ కాబట్టి తొందరగా వెళ్ళిపోతున్నారు ముందైతే మాత్రము, తావ చూపించక ముందేని. ఇది గోపాల్పూర్ పార్క్ ఎంట్రన్స్ అనమాట. పెద్ద పెద్ద అక్షరాలతో గోపాల్పూర్ పార్క్ అని రాసి ఉంది. అందరు ఫొటోస్ కూడా తీసుకుంటున్నారు ఎంట్రన్స్లో అయితే. మేము అలా ముందుకు వెళ్తున్నామండి. వెళ్తే ఇంకా పక్కనే వాటర్ ఉందనమాట. పెద్ద వాటర్ నది అనుకుంటున్న నది లేకపోతే చెరువు ఏమో తెలియదు నాకు కూడాను. ఇంకైతే బోట్ రైడింగ్ అయితే ఇక్కడ ఉందని చెప్పారని మేము వచ్చాము. యాక్చువల్గా అయితే బోట్ రైడింగ్కి వచ్చాం, కానీ చూడండి ఎలా ఎండిపోయి ఉందో మొత్తమును. బోట్ రైడింగ్ అయితే లేదట, వాటర్ లేదట ఇందులోన. నెక్స్ట్ జిప్స్ లైన్ కూడా చూడండి, జిప్స్ లైన్ నడుస్తుందా, ఉన్నట్టుండి ఆగిపోయింది. వాళ్ళలా పాక్కొని వస్తున్నారు, అది కూడా ఆగిపోయింది, అది కూడా అవ్వట్లేదు. ఇంకైతే బోట్ రైడింగ్ లేదండి, ముందే అనుకున్నాం కదా, ఇంకా అందుకే అవ్వలేదు. ఈ బ్రిడ్జ్ వచ్చి హైవే అనమాట, హైవే వెళ్తుంది అనమాట అటు నుంచి. ఇంకా వాటర్ లేదు కదా, మాలోని మేమే నవ్వుకుంటున్నాము ఏంటబ్బా అనేసి. ఎందుకంటే బోట్ రైడింగ్ అనుకొని తెగ ఎగురుకొని వచ్చామన్నమాట. ఇక్కడికి వచ్చేసరికి బోట్ రైడింగ్ లేదు, అందుకే మాలో మేము ఇంకా జోకులు వేసుకొని అలా నవ్వుకుంటున్నాము. చాలా సరదాగా అయిపోయింది అదైతే. అందుకే ముందు అనుకోకూడదు ఏదైనా సరే, ముందు అనుకొని వెళ్తే ఏది కూడా అవ్వదు నాకు తెలిసి అయితే మాత్రము. ఇంకా అలాగా అక్కడ కాసేపు అలా చూసాము, చూసి అయితే బయటకు వచ్చేసామన్నమాట. అలా బయటకు వచ్చేస్తే ఇక్కడైతే దున్నపోత కనిపించిందండి. ఈటీవీ షోలో దున్నపోత కనిపిస్తుంది కదా, అదైతే సేమ్ అదే గుర్తొచ్చింది దీన్ని చూడగానే. ఇంకా జంపింగ్ చేస్తారు కదా, అది కూడా ఉంది. ఇంకా అలాగైతే చూస్తున్నాం, చుట్టూ అయితే పార్క్ ఎలాగుందో అన్నీ కొంచెం పరిశీలిస్తూ అలాగ చూసుకుంటూ అలా చల్లగా గాలేస్తుంది కదా సాయంత్రం అయితే. అలా వస్తున్నాము. ఈ లోన్ అయితే అవన్నీ పెట్టారు, కానీ ఇవే మా పార్క్లో కూడా ఉన్నాయండి. అంతే పార్క్ అంటే ఇప్పుడు ఇక్కడ కాంప్లెక్స్ ఉంది కదా మాకు క్వార్టర్ దగ్గరలో, మ్యాక్సిమం అవి ఉన్నాయి. కాకపోతే కొంచెము వెదర్ బాగుందండి, వెదర్ బాగుంది, లొకేషన్ బాగుంది. ఇంకా ఫోటో షూటింగ్స్ కూడా ఇక్కడ చేస్తున్నారు. ఫోటో షూటింగ్స్ కూడా చాలా బాగా అవుతున్నాయి, చాలామంది వస్తున్నట్టున్నారు ఫోటో షూటింగ్స్కి. ఇక్కడైతే కెమెరా బంద్ తెచ్చినట్టున్నారు, చిన్న చిన్న సోఫాలు, చిన్న చిన్న బెంచ్లు అన్నీ అవసరమైన ఫోటో షూటింగ్కి చాలా బాగున్నాయి చిన్న చిన్నగా. ఆ ఫోటో షూటింగ్ చేస్తున్నప్పుడు ఆ పిల్లడు అసలు ఉండట్లేదండి, కోఆపరేట్ చేయట్లేదు, చాలా ఏడుస్తున్నాడు. చిన్నపిల్లలు అందరూ ఒకలాగా ఉంటారు కదా, ఒక్కొక్కరు ఒకలా ఉంటారు. ఇంకా మేమైతే నడుస్తూ అలా ముందుకెళ్ళామండి. మా పిల్లలు అయితే నడుస్తూ అలా ముందుకెళ్ళాము, అలా చూద్దామనేసి. ఇంకైతే ఇక్కడైతే జలకన్నీళ్ళ బొమ్మలు ఉన్నాయండి, చేపల బొమ్మలు, జలకన్నీళ్ళ బొమ్మలు గట్రా ఉన్నాయి. ఇంకైతే మేము కపుల్స్ కదా, ఫొటోస్ తీసుకుందాం అనుకుంటున్నాం. కపుల్స్ అయితే న్యూ కపుల్స్ అనుకోకండి, నార్మల్గా ఎలాగో ఉంది కదా, కొంచెం స్టిల్ ఇచ్చేసి ఫొటోస్ తీసుకుందామని త్రీ ఫ్యామిలీస్ అయితే అలాగ ఒకరిని తీసుకున్నాము. ఫస్ట్ అయితే దేవి దీది తీసుకుంది, తర్వాత నేనైతే తీసుకున్నాను. తర్వాత శిల్ప దీది అసలైన కెమెరామ్యాను, తనైతే తీస్తుంది అనమాట ఫొటోస్. ఒక్కొక్కరం తీసుకున్నాము, సింగిల్గా తీసుకున్నాము. చాలా బాగుంది లొకేషన్ అయితే ఇక్కడైతే మాత్రము. ఈ జలకన్నీళ్ళు చాలా బాగున్నాయి చూడడానికి. తర్వాత ఫ్యామిలీస్ అలా ఒక్కొక్క ఫ్యామిలీ తీసుకున్నామంతా. ఫస్ట్ ఈ అన్నాళ్ళు తీసుకున్నారు, తర్వాత ఏమో ఈ కేరళ వాళ్ళు తీసుకున్నారు, తర్వాత అయితే మేము తీసుకున్నాం ఫ్యామిలీతోనే. చాలా బాగుంది లొకేషన్ అయితే మాత్రము. మేము ఫొటోస్ తీసుకున్న తర్వాత అలా ముందుకు వచ్చాము. ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్ ఉందండి, చిన్న బెలూన్ పెట్టి వాటర్ నింపినట్టు ఉన్నారు. దానిలో అయితే చిన్న చిన్న బోట్స్ ఉన్నాయన్నమాట. చిన్నపిల్లలు అయితే తొక్కగలరు, కానీ అవి చుట్టూ తిరిగేస్తున్నాయి ఆటోమేటిక్గాను. ఇంకా మా పిల్లలు అయితే జింకలు ఎక్కుతాను అంటున్నారు. వీళ్ళు టీన్స్ బేబీస్ అయితే జింకలు, నెమళ్ళు ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ ఎక్కుతాం అంటున్నారు అనమాట. మా ఆయన ఎప్పుడు దొరకనట్టు ఇక్కడే ఎక్సర్సైజ్ చేస్తున్నాడు. నెక్స్ట్ ఏంటంటే ఈ ఒంటలు చూడండి, ఏవో చూస్తే అవే ఎక్కుతాంటున్నారు పిల్లలు అయితే మాత్రమే. ముగ్గురం అయితే అలా ముందుకు వచ్చామండి, లొకేషన్ బాగుంది కదని అలా ఫొటోస్ తీసుకోవచ్చు అని గట్రా అని అలా నడుస్తున్నాము. పిల్లలను ఇంకా వాళ్ళు మా జెంట్స్ అయితే నడుచుకుంటూ అలాగ వాళ్ళు ఆడిపించుకుంటూ అయితే మాత్రం వస్తున్నారు. ఇక్కడైతే ఒక అతను అలా చూస్తున్నాడు అండి, భయం వేసింది ఒక్కసారి అయితే. ఎయిర్ బెలూన్ ఉంది, జారుడు బెల్ జారుతారు కదండి చిన్నపిల్లలు, ఆ ఎయిర్ బెలూన్ అనమాట. వాళ్ళైతే ఇది ఎక్కుతాను అంటున్నారు. లోనికి వెళ్ళడానికి ఈచ్ వన్కి 300 అయితే. పక్కన అయితే జారుడు బల్ ఉంది. ఇంక పిల్లలు అయితే చాలా బాగా ఆడుకున్నారండి, చాలాసేపు ఈ జారుడు బల్ దగ్గర ఆడుకున్నారు, చాలా ఎంజాయ్ చేశారు ఈరోజు అయితే మాత్రము.
ఇంకా నీకు వీడియో పెడతాను, సాంగ్ సెట్ చేసుకో. వెనక నుంచి ఎక్కే ఓకే ఓకే వెనక నుంచి ఎక్కు సహా. పడుకో పడుకో. పిల్లలైతే జారుడు బల్ల అయితే తన తీర ఆడేశారండి. ఇంకైతే ముందుకు వచ్చేసాము, వెనక్కైతే వెళ్ళిపోతున్నాము. ఇంకా త్రోవలు అయితే ఇదైతే ఉందనమాట, చిన్న బ్రిడ్జ్లా ఉంది. ఇక్కడ లొకేషన్ బాగుంది కదండి, ఫొటోస్ తీయమంటున్నాము. ఫొటోస్ అయితే తీస్తున్నారు, చాలా బాగుంది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈరోజు ఈవినింగ్ కూడా చాలా బాగుంది. ఒక బోట్ రైడింగ్ అయితే మాత్రము లేదు, అది ఒకటైతే మాత్రం మిస్ అయ్యాము. ఇక్కడ దేవి దీది ఉన్ను ఈ అన్న చూడండి, పాత రోజులు గుర్తొచ్చినట్టు ఉన్నాయి. ఆ అన్నయ్యను ఈ దీదికి ఫోటో షూటింగ్ బాగా జరిగింది అనమాట వీళ్ళిద్దరికైతే ఈరోజు మాత్రము. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఇక్కడ జిప్స్ లైన్తో ఇంకా పైకి వెళ్తారు కదండి, చైర్స్లా ఉంటాయి, అవి అయితే ఉన్నాయి. ఈ పిల్లలు అయితే ఎక్కించిద్దాం అనుకుంటే భయపడతారేమో అనేసి మరి ఎక్కించలేదు అవి. పిల్లలకైతే స్కూటీ ఎక్కించుదాం అనుకుంటే ఇద్దరికి ఎక్కించరంట, ఏళ్ళు ఒకరికి ఎక్కిస్తారంట. అలా అనేసి మరి ఇంకా ఎక్కించలేదు. ముందుకైతే వచ్చేసాము. పిల్లలు గవ్వలు తింటున్నారు అంటున్నారు. ఐస్ క్రీమ్స్ ఉన్నాయి కానీ తింటే జలుబు చేస్తుందంట పిల్లలకని గవ్వలు కొన్నది ఇది చెరువుడితో అయితే తినుకొని వెళ్తున్నాము. గవ్వలు అయితే గొట్టలు ఉంటాయి కదా, అవి అనమాట తింటున్నాం. అంటే మా ఆయన అయితే పక్కకెళ్ళి అయితే ఇంకా ఐస్ క్రీమ్స్ కొన్నాడు. ఐస్ క్రీమ్కి మా పిల్లలకి ఇచ్చాను, వీళ్ళ పిల్లలకి ఇద్దామని తెస్తుంటే వద్దంటుంది దీది, ఎందుకంటే జలుబు చేస్తుందంట, తింటే జలుబు చేస్తుందని ఇంకా వద్దంటుంది. ఇక్కడైతే ఆవు బొమ్మలు అవన్నీ ఉన్నాయి, అవన్నీ బేరం ఆడుతున్నాము. ఇక్కడైతే ఏ బేరం ఆడినా ఇవ్వరండి, రూపాయి కూడా తగ్గించరు. ఎంత అయితే అంత తీసుకుంటారు అనమాట, ₹1 కూడా తగ్గించరు. ఎంతైతే అంత తీసుకుంటారు అనమాట. అది తీస్తేనే తీసుకెళ్ళండి, లేకపోతే వదిలియండి అని అంటారు. అంత బేరం అనమాట ఇక్కడ. ఇంకా ఇక్కడ అంటే బీచ్ కనిపిస్తుంది చూడండి. బీచ్ అయితే మాత్రము అంటే అక్కడ గోపాల్పూర్ బీచ్ వేరు, ఇదైతే ఒడ్డు అనమాట. ఇక్కడైతే బోట్లు అన్నీ ఉంటాయి అనమాట, చేపలు అవన్నీ వలవేస్తారు. ఇక్కడ పచ్చి చేపలు, ఎండు చేపలు అన్నీ దొరుకుతాయి. కొద్దన్నది కదా ఐస్ క్రీమ్, నేను శిల్ప అయితే తినేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.